ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం అయ్యాడు. ప్రేమ పేరుతో బాలికకు మాయమాటలు చెప్పాడు. పెళ్లి చేసుకుంటానని ఏకంగా ఇంటికే రప్పించుకున్నాడు. వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న అమ్మాయిని తీసుకొచ్చి బలవంతంగా అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అదృశ్యం కేసు నమోదు చేశారు పోలీసులు. విచారణలో అసలు విషయం బయటపడింది. ఆదిలాబాద్ నుంచి శంషాబాద్ వరకు సాగిన క్రైమ్ కహానీపై ఓ రిపోర్ట్. ఆదిలాబాద్ జిల్లాకు చెందిన బాలికపై అత్యాచార ఘటన సంచలనం సృష్టించింది. ఓ ప్రైవేట్ కాలేజీలో చదువుతున్న బాలిక ట్రైనింగ్ నిమిత్తం రిమ్స్ ఆసుపత్రికి వెళ్లొస్తోంది. ఈ నెల 10న వెళ్లిన బాలిక మళ్లీ ఇంటికి తిరిగి రాలేదు. ఆధార్ కార్డు తీసుకుని వెళ్లిపోయింది. మధ్యాహ్నం 1 గంటకు రావాల్సిన కూతురు రాకపోవడంతో తెలిసిన వాళ్ల వద్ద వెతికారు తల్లిదండ్రులు. ఆ తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. అయితే కేసు విచారణలో సంచలన నిజాలు బయటపడ్డాయి. రంగారెడ్డి జిల్లాకు చెందిన శివమణితో అమ్మాయికి 6 నెలల క్రితం ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైంది. చాటింగ్ చేస్తూ బాలికను ట్రాప్ చేశాడు. ఓసారి ఆదిలాబాద్కు సైతం వచ్చి వెళ్లాడు. తాజాగా బాలికకు మాయమాటలు చెప్పి సికింద్రాబాద్కు పిలిపించాడు. అక్కడి నుంచి తన స్వగ్రామం శంషాబాద్ మండలం పాలమాకులకు తీసుకెళ్లాడు. 2-3 రోజులు అక్కడే ఉంచాడు. ప్రేమిస్తున్నానని వెంటపడ్డాడు. పెళ్లి చేసుకుంటానని బలవంతంగా అత్యాచారానికి పాల్పడ్డాడని ఆదిలాబాద్ 2 టౌన్ పోలీసులు చెబుతున్నారు. నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్టు తెలిపారు పోలీసులు. ఒక అబ్బాయి శివ అనే అబ్బాయి శివమణి ఎలియాస్, అతను రంగారెడ్డి జిల్లా శంషాబాద్ నియర్ బై మండల్ అతనికి సంబంధించిన వ్యక్తి. అతను ఒక 6 మంత్స్ నుంచి అమ్మాయికి ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమై అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని చెప్పేసి మాయమాటలు చెప్పి అమ్మాయిని నమ్మించడం జరిగింది. అతన్ని నమ్మి అమ్మాయి కూడా ఇక్కడ ఆదిలాబాద్ టౌన్ నుంచి అతన్ని కలుసుకోవడానికి సికింద్రాబాద్కి వెళ్ళగా సికింద్రాబాద్ నుంచి కూడా అబ్బాయి అక్కడికి వచ్చి పికప్ చేసుకొని వాళ్ళ ఇంటికి తీసుకెళ్లి పేరెంట్స్కి అనుమానం రాకుండా వాళ్ళ ఇంటి దగ్గరే పెట్టుకోవడం జరిగింది 2-3 డేస్. అదే క్రమంలో అబ్బాయి అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని చెప్పేసి ఫోర్స్ఫుల్గా కూడా అమ్మాయితోటి కలవడం జరిగింది. దాని మీదకెళ్ళి అమ్మాయి తర్వాత ఫర్దర్గా 2-3 డేస్లో మాకు అమ్మాయి ట్రేస్ అయింది. ట్రేస్ అయిన తర్వాత అమ్మాయి యొక్క స్టేట్మెంట్ ప్రకారంగా అబ్బాయిని హైదరాబాద్లో తీసుకొని వచ్చి అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం జరిగింది. మొత్తానికి మైనర్ను ప్రేమ పేరుతో ట్రాప్ చేసిన యువకుణ్ణి కటకటాల్లోకి నెట్టారు పోలీసులు.